విజయవాడకి గొప్ప మేయర్ అయినటువంటి డాక్టర్ జంధ్యాల శంకర్ గారు, మా గురువు గారు డాక్టర్ కామేటి పద్మనాభయ్య గారు, మా దయా కళాశాల గురువు గారు, నేను విద్యార్థి ఉన్నప్పుడు వారి గురువు గారు, తర్వాత సహాయం డాక్టర్ ఎంసి దాస్ గారు, మరియు మా గ్రామానికి మొదట సంఘ సంస్కర్త మా గ్రామానికి వచ్చినాయి గోపరాజు రామచంద్రరావు, మోత్తు గ్రామం, వారి మనవరాలు ముందు మనవరాలు, మా గురువు గారు సాహిత్యాయి డాక్టర్ కుమార్ సంవత్సర్ గారు, ఇంకా అందరూ నేను ఎందుకు చూస్తుంటే మాకు గత 3-4 తరాల క్రితం నుంచి మీ కుటుంబాలతో మా తాతగారికి మా కుటుంబానికి సంబంధం ఉన్నట్టుగా తెలుసు. వేడిలతో మాకు సంబంధం ఉంది. ఇక్కడ కూర్చున్న అందరూ నాకంటే అన్ని విధాల అభ్యర్థులు. నేనే అందరికంటే చిన్నవాడిని. ఈ సబ్జెక్ట్ లో కూడా సున్నాను. నేను మా ఊర్లో దసరా ఉత్సవాల భాగంగా చిన్నాబ్ నది మీద వంతి పెట్టినటువంటి మా ఊరు కోడలకు సన్మాన కార్యక్రమంలో ఉన్నాను. నేను 29వ తారీఖు 28వ తారీఖు నాడు విజయవాడ చంద్రవారి బ్రదర్స్ సిస్టర్స్ అంతా 60 మంది గౌతమ బుద్ధ డ్యాన్స్ బ్యాండ్ ఆర్గనైజేషన్ 2003లో ఊరు మధ్యలో స్టేజ్ ఏర్పాటు చేసింది. గ్రంథాలయం పైన స్టేజ్, దానిపైన 60 మంది కళాకారులతో 3.5 గంటల పాటు గౌతమ బుద్ధ డ్యాన్స్ బ్యాండ్ చేశారు. ఆ తర్వాత రమా కళ్యాణంని దైకొండ గంగమామ గారు రాసిన దాన్ని ప్రదర్శించారు. తర్వాత 2 రోజులు 60 మంది పిల్లలు ఆడపిల్లలు విజయవాడ కార్యక్రమాల భోజనాలు నిమగ్నమైనప్పుడు ఆ తర్వాత చిన్నాభిపైన ఆనంద సన్మాన పత్రాల తయారీ నాకు వచ్చింది. నాకు ప్రహారాన్ని ఇవ్వడానికి చాలా ఇష్టం. ఆయన ఎవరు నాకు మాట్లాడితే నాకు పాపం. ఆయన తర్వాత ఆయన సీట్లో కూర్చున్నటువంటి రామ్మోహన్ శాస్త్రి గారి గురించి మాట్లాడాలి. ఈ పేరు ఫస్ట్ శంకర్ గారు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసినప్పుడు ఇది బహుశా నేను ఎన్నుకోవడం 30వ తారీఖు. నేను గార్డెనింగ్ చేస్తాను, ఊళ్ళోనే ఉన్నామని ఇది కట్టుకున్నాను. ఆ నెల పుట్టులో మట్టిపోయి మొక్కలు ఏమైనా చేస్తుంది కాదు చేయాలి. అప్పుడు ఫోన్ వచ్చింది, నాకేంటి శాస్త్రి గారు అయినా యాక్సెప్ట్ చేశాను. అదృష్టం ఆ తర్వాత ఏదైతే కూర్చొని గొప్పలు చెప్పడం కాదు. ఒక 15 రోజుల క్రితం కమ్మూరు ప్రకాశ్ గారి గురించి మాట్లాడడానికి కమ్మూరికి పిలిచారు. లక్ష్మణ్ యూనివర్సిటీలో కమ్మూరు ప్రకాశ్ గారి సభ్యులు వాళ్ళందరూ ఎక్కడైతే కమ్మూరు ప్రకాశ్ గారు మొదటి ముఖ్యమంత్రి రాష్ట్రంగా ఏర్పడినప్పుడు గమాన్ సింగ్ గారు చేశారో అక్కడికి ఎంసీ చాటర్ మహమ్మద్ కరీం చాటర్ మన ఆల్బో శాస్త్రి గారి ముందు తర్వాత కూడా వారి వెంటనే కూడా కేంద్ర మంత్రి విద్యాశాఖ శాఖ మంత్రి నెహ్రూ గారి క్యాబినెట్ చేశారు. వారు జవహర్లాల్ యూనివర్సిటీ స్థాపించారు. వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడారు. వచ్చే 8వ తారీఖు నాడు ఖమ్మంలో 1 నేషన్ 1 ఎలక్షన్ అని మాట్లాడారు. కానీ నేను స్టూడెంట్ లాగా నేర్చుకోవడానికి సో ఆ ధైర్యం నేను యాక్సెప్ట్ చేశాను. నేను ఊళ్ళో ఉన్నాను, పుస్తకాలు నా దగ్గర నెట్లో చూశాను. పర్వాలేదు రాత్రిగా నాకు తెలిసిపోతుందని ఇది తెలుసు, దేశం ఏం జరిగేది తెలుసు. కాబట్టి ఆ జరిగిన అంశాలు శాస్త్రి గారి వల్ల జరిగినాయా అని తెలుసుకొని ఆ జరిగిన విషయాలే శాస్త్రి గారు చెప్పేదాన్ని ధైర్యం చేశాను. నాకు ఈరోజు కాలేజీ వచ్చిన తర్వాత నా సహా ఉద్యోగి 6 క్లాసు నాకు గుర్తుపడే కాదు, 4 క్లాసు. ఈ క్లాసు మధ్యలో నేను లైబ్రరీకి వెళ్ళి కావాల్సిన సరంజామం తీసుకొని చెప్తున్నాను. స్పీచ్ సార్ లాల్ శాస్త్రి. అలానే ఈ ప్రాబ్లమ్స్ అది ప్రైవేట్స్ లో తీసుకెళ్ళి అనుకోవచ్చు. నెట్లో చూసినవి, ఇక్కడ రాసినవి, ఇవి ఎలా రేట్ కాన్ఫిడెంట్ గా ముందు నిలబడాలి. వీళ్ళందరి గురించి మాట్లాడినప్పుడు డాక్టర్ గారి ఈ ప్రయత్నంలో ప్రకాశం గారి గురించి మాట్లాడతారు. కానీ
మనం ఎందుకు గొప్ప గొప్ప విషయాల మీద మనము గోల్స్ పెట్టుకోవడం మంచిది అని వీరందరూ కూడా అంకుఠిత దీక్షతో పట్టుదలతో చాలా అంటే ఇది సాధించి గొప్పలోనూ పేరుకున్నామని కాదు, సేవాభావం అంటే వాళ్ళు చాలా కాలం కృషి చేసిన వలన వాళ్ళు ఈ సమాజంలో మార్పు కారపోయారు. ఎంత పురుషులకు వచ్చారని నేను చెప్పలేదు. ఒంగోలు నుంచి కర్నూలు వెళ్తుంటే నాకు ఎడారి 2025 ఎలా ఉంటుంది ఆ రోజు అక్కడ కర్నూలు రాజధాని చేసేస్తారు అంటే రాజకీయాలు అంటారు కూడా సర్టిఫికేట్ గురించి అక్కడే కాన్ఫరెన్స్ అందుకనే మీరు కర్నూలు పెద్ద నగరమే, కానీ ఈ భావం అంతా ఏ పూర్తిలో ఉండేది కొన్ని వందల గ్రామాలు. తర్వాత అక్కడ ప్రకాశం గారిని ఎంత ప్రేమిస్తున్నారో కనుగొన్నారు. ఇక్కడ అనేక ముఖ్యమంత్రులు వేల కోట్లు లక్షల కోట్లు వారు ఉన్నారు. అసలు ఎంత భక్తితో ప్రకాశం గారి విశ్వాసాలు నన్ను గర్వాన్ని చూశారు. అదే చాలా గారు మన గ్రంథాలయ సరస్వతిలో నేను రివ్యూ చేశాను. ఈ నెల రివ్యూలో 5వ తారీఖు పోయినా కాలాన్ని గురించి చెప్పే కలం చాలా కాదు. ఆయన చదువుతుంటే మొత్తం కాలం మొత్తం ఆయన హైకోర్టు జడ్జి, మరి విద్యాశాఖ మంత్రి, రష్యాకి అంబాసిడర్, అమెరికాకి అంబాసిడర్, ఐక్యరాజ్య సమితికి వెళ్ళారు. సో చాలా శక్తులు ఇస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ప్రకాశం గారి గురించి ఏ విధమైన అంశాలు ఉన్నాయో వీళ్ళు కూడా ప్యానల్ అదే అంశాలు ఎలా అంటే చూడండి, నాకు ఆ కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి చెప్పుకుంటాం. అసలు వాళ్ళ కష్టాల నుంచి మనకు కష్టాలే కాదు. వీరు 18 నెలల పిల్లవాడి మనం చదివినాం. తర్వాత వాళ్ళ తాత అమ్మ నాన్న ఆయన పోషణ భారాన్ని చూస్తున్నాడు. వీరితో పాటుగా ఇంకా ఒక అబ్బాయి కూడా వీళ్ళ అమ్మ కడుపులో 3వ సంవత్సరం ఈయన 18 నెలలే శాస్త్రి. తర్వాత ఆయన అమ్మ వయసు రైతు, తండ్రి వయసు రైతు చనిపోయారు. ఎలా వస్తారు? అసలు ఈ రోజు సొంత జన్మించిన తల్లి ఇంట్లోకి వస్తేనే ఎంతసేపు ఇంట్లో అనేటువంటి రోజులు. ఇంకొకరి పిల్లల్ని అమ్మ నాన్న మళ్ళీ ఆయన చనిపోయాడు. ఆయన డబ్బులు పెంచాడు, పుణ్యాన్ని ఆయన చనిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడి కొడుకు చూశాడు. ఆయన పాఠశాలలో ఆ విధంగా అనేక మంది సహకరించారన్నమాట. సరే, బబల్ సరాయ్ వెళ్ళి అక్కడ జన్మించాడు. ఆ ప్రాంతంలో అక్కడి నుంచి ఆయన మరి విద్య కోసం వారణాసి, ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి వీళ్ళ అమ్మకు తల్లి అవుతాడు, వాళ్ళ తాతగారి తమ్ముడు అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాడు. అంటే 7వ క్లాస్లో చదువుతున్నాడు. 7వ క్లాస్లో చదివేటప్పుడు కాంగ్రెస్ ఉద్యోగాల మీద ఆకర్షించాడు. 1904 అక్టోబర్ 2 జన్మించాడు. కేవలం ఆయన 66లో పంపించాడు. 62 సంవత్సరాలు జీవించాడు. నెహ్రూ గారు డైనామిక్ పర్సనాలిటీ తెలుస్తూ ఉంది. పటేల్ గారు 5 ఏళ్ళు, తర్వాత ఆయన ఫేస్ లో కూడా రాశారు. కట్ చేస్తే బ్లడ్ లేని ప్రాంతం కట్ పెట్టారు. తర్వాత ఆయన వేసి మాట్లాడుతున్న ఎయిట్ మీద వేసి మాట్లాడుతుంటారు. నెహ్రూ గారు అంతర్జాతీయ స్థాయి మనిషి, అంతర్జాతీయ రేటింగ్
అన్ని దేశాలలో తిరిగినాను. అనేక దేశాల నాయకులు ఈయన్ని రెస్పెక్ట్ చేసి ఆయన మరణానంతరం ఆ ఖ్యాతి ఈ విధంగా చేయాలి. చాలా కష్టం. సరే పటేల్ ఈయన శాస్త్రి గారు వయస్క అన్నింటిలో ఎందుకు చెప్పుకోవాలంటే చాలా మంది శాస్త్రానికి కాదు ఆయన అసలు పేరు శ్రీవాస్, కాల్ మహద్దు శ్రీవాస్ పేరు కూడా మనం చూడండి. రామ్ మురారీదేవి అని అమ్మ పేరు, ఆయన అమ్మ పేరు శారదా ప్రసాద్ శ్రీవాస్తవ్, ఆయనే చిన్న వయసులో మరణించాడు. సరే ఈయన మొదట 7వ క్లాస్ వచ్చేటప్పుడు ఉద్యమానికి ఆకర్షించాడు. 10th లో అయితే ఆ టైంలో నాకౌట్ జైలు పెట్టాడు. మొత్తం ఆయన 9 సంవత్సరాల కింద జైల్లో ఉన్నాడు. చాలా కష్టపడ్డాడు జైల్లో. వీళ్ళ నాన్నగారు ఫస్ట్ స్కూల్ టీచర్, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ క్లాస్, ఆ తర్వాత జడ్జి తహసీల్దార్గా ప్రమోట్ అయిన వెంటనే 2 నెలలు చెప్పాడు. చాలా కష్టాలు. సరే దీనికి కాశీ విద్యాపీఠ, మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ బెనారస్ వెళ్ళి చదువు కోల్పోయాడు కదా. క్రికెట్ మూమెంట్ లో, నాన్ కోఆపరేషన్ లో, అటు పాత్ర వల్ల జైల్లో పడ్డాడు, చదువుపోయింది. తర్వాత మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ చదివిన వలన వారికి శాంతి వేయించాడు. జాతీయోద్యమంలో పాల్గొన్న రోజుల్లో ఆయన హరిజనుల కోసం కొంత సంఘ సేవా కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ ఆధునిక టైంలో ఆయన ప్రభావితమయ్యి తన పేరులో ఉన్నటువంటి శ్రీవాస్తవాన్ని తీసేసుకున్నాడు. ఐన్స్టాయిన్ జనరల్ గా ఈ లెక్కలు రాసే కరుణకున్నారు. జస్టిస్ రైతుల్లా వారు కూడా అదే కమిటీ రోజు ఆయనే కష్టంగా సందర్భంలో ఆ తర్వాత వారణాసిలో అలా ఉన్న తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత ఆయన యూపీ స్టేట్ క్యాబినెట్ లో మొదటిసారిగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా పనిచేశారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా పనిచేసినప్పుడు ఆడవాళ్ళకు కండక్టర్ గుర్తించాడు. మొట్టమొదటి స్త్రీలని కండక్టర్ గా అపాయింట్ చేసినప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆయన. అదే టైంలో కమ్యూనల్ రైట్స్ ఎప్పుడైతే కూర్చో మత సంఘటన వాటిని నివారణలో గుర్తించాడు. ఆ తర్వాత ఎక్కువ మంది, లక్షల మంది మాస్ మైగ్రేట్ దేశాల నుంచి. అలాగే రీసెటిల్మెంట్ కావాలి. మనము మన సొంత ఇంటికి మనం వెళ్తేనే వారి తర్వాత చిన్న కష్టమైంది. అప్రూటెడ్ పీపుల్, డెస్టిట్యూట్స్, లక్షల మంది శరణార్థులు వచ్చినప్పుడు వారందరికీ ఏర్పాటు చేయడం కష్టం. మహమ్మద్ బీన్ తుగ్లక్ ఆయన ఢిల్లీ నుంచి గౌతమాబాద్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు చాలా కష్టమైంది. ఆయన ఎంపరర్ ఆఫ్ ఇండియా. చాలా ట్రాన్స్పోర్ట్ వచ్చాడు, ఎదురు తెచ్చాడు, టీవీ అన్ని. కానీ ఆయన పిచ్చుగా మళ్ళీ ట్రాన్స్ఫర్ అంటే పెట్టారు. అటువంటి మైగ్రేషన్ ఈ యొక్క సెటిల్మెంట్ ఇష్యూస్ చాలా కృషి. సో ఈ విధంగా ఆయన స్టేట్ మినిస్టర్ గా పనిచేస్తాం. తర్వాత హోమ్ మినిస్టర్ చేశారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ 47 నుంచి 51 అట్లా చేశారు. అయితే ఇప్పుడు 1951 he was invited to Center to become the General Secretary of the All India Congress Committee. అంటే ఈ ప్రభుత్వం నాకు అవసరం అనిపించింది, నాకు చాలా అనిపించింది, స్వార్థం పడుతున్నారు. కానీ ఇప్పుడు నిస్సంతోగా అయిపోయాయి. మనం కాలేజీలో బాధ్యతగా పనిచేస్తాం. కానీ ఈ చదువుతున్నప్పుడు ఆయనకి ఏం రాస్తుంది, ఏం మనుషులున్నాడు, ఏం ఫాలో అవుతున్నాడు, ఇంట్లో గారి స్థానాన్ని ఇంటి చేశాడు ఆయన అని నేను చూస్తున్నా. అసలు ఆ యాంగిల్ నాకు సమాధానం చదివాను. నా బుద్ధి 24 అవర్స్ 48 అవర్స్ ఉన్నా సరే, ఏ చిన్న సమయం నాకు దొరికినా సరే వీరి గురించి శోధించారు. ఎలా ఆ రీతిలో హాస్పిటల్ చాలా ఈ గాడ్ ఎలక్టెడ్ once again to the United UP
విధానసభ. దానికి ముందుగా ఏఐసిసిలో సెక్రటరీ ఉన్నప్పుడు 52, 57, 62 3 దఫాలు జనరల్ ఎలక్షన్స్ లో మొత్తం ఇండియాలో ఉన్న అందరు మెంబర్స్ ని ఆయనే పేరు ఇచ్చేసాడట. అదేమైనా తర్వాత ఆయనే యూపీలో 69% ఓట్స్ తోటి చోరా నార్దన్ దౌలత్పూర్ వెస్ట్ సెక్షన్ లో ఎంఏ విధానసభ వెటరైన్ హోమ్ మినిస్టర్ అయ్యేవాడు. ఆయన మొదటిసారి మంత్రి అయింది గోవింద్ వల్లభ్ పంత్ గారి క్యాబినెట్. గోవింద్ వల్లభ్ పంత్ ఆయన క్యాబినెట్ మళ్ళీ హోమ్ మినిస్టర్ అయ్యుండేవాడు ఆ స్టేట్. బట్ వారిని సెంటర్ నుంచి పిలిపొచ్చి 13 May 1990లో సెంట్రల్ క్యాబినెట్ నెహ్రూ గారి క్యాబినెట్ లో చేరాడు. 1952 నుంచి 64 వరకు మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ట్రాన్స్పోర్ట్. 1956 ట్రాన్స్పోర్ట్ రైల్వేస్ కలిపి టూరిజం కూడా కలిసి. అయితే మన మహబూబ్ నగర్ లో రైలు యాక్సిడెంట్ వెంటనే రిజర్వేషన్ అసమర్థుడు నేను అన్నానికి కారణమయ్యా నెహ్రూ గారు రిజెక్ట్ చేశాను. వీఆర్ ఓటింగ్ నాట్. వెంటనే రెండోసారి మరి అదే సంవత్సరం అయ్యాపూర్ లో ఒక ట్రైన్ యాక్సిడెంట్. ఈ పోయి బతికాడు జనం పోట్లాడతారు. నేను నెహ్రూ గారు యాక్సెప్ట్ చేశాను. కానీ మళ్ళీ 59 ఇండస్ట్రీస్ మినిస్టర్ చేశారు. 61 లో హోమ్ మినిస్టర్ అయ్యారు సెంటర్. సో ఇలా జరుగుతున్నప్పుడు చివరిగా 1964 లో ఆయన ప్రధానమంత్రి అయ్యే టైంలో ఆయన ఏ క్యాబినెట్ ఆయన మినిస్టర్ గా లేడు. కానీ చాలా నిబంధనలతో ఆనెస్ట్గా ఉంటూ కేంద్రంలో సలహాలు ఇస్తుండేవాడు. నెహ్రూ గారు మరణించినటువంటి వారానికి 9 జూన్ 1964 ప్రధానమంత్రిగా ఆయన ఆ హోదాన్ని ఆహ్వానించబడ్డాడు. యాక్చువల్గా వారి కాంపిటేటర్స్ ఉన్నారు, చాలా మంది కాంపిటేటర్స్ ఉన్నారు. కానీ ఈయన పేరు ఆయన యాక్చువల్గా అదే టైంలో మన ఆంధ్రలో సంజీవ్ రెడ్డి పెద్ద నాయకులు రామరాజు నాడారే ఒక పెద్ద కృష్ణమాచార్య ఉన్నాడు. సో ఏదైనా ప్రధానమంత్రిగా ఆయన అవకాశం ఉంది. చాలా కాలం మనం ఎస్ఐటైన్ చేయాలి. చాలా మంది అంటు కట్టుకున్నారు. నెహ్రూ గారికి ఆజాద్ అలానే సెంట్రల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సెంట్రల్ పార్లమెంట్ కమిటీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చూడడానికి సలహాలు ఇచ్చేవారు. శాస్త్రి గారికి నాడారు కంటెండర్ అయినా నాడారే ఆయన చివరి సపోర్ట్ చేస్తూ పార్టీ వ్యవహారాలు నడిపేవారు. తర్వాత నెహ్రూ గారు ప్రభుత్వాన్ని నడవడానికి సలహాలు ఇవ్వాలి. మనం మీనన్ శాస్త్రి గారికి తీసుకుంటారు. కానీ శాస్త్రి గారి మాత్రం ఈ సలహా ఇవ్వడానికి కొంచెం కష్టమైంది. అందుకని దాన్ని ఏమన్నారంటే ప్రాక్టికల్గా డెసిషన్ మేకింగ్ బాడీ అంటే అనేక మంది యొక్క సలహాలు తీసుకొని అది ఫాలో అవ్వడం ఏమైంది చాలా ప్రజల బట్టి పట్టుకున్నారంటే ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన ఫేస్ చాలా తీసుకుంటున్నారు. సరే చివరికి ఆయన ఏం చేసినట్టు ఒక ఎఫ్ఐడి కమిటీ ప్రధానమంత్రి. అదేవిధంగా మొదటిసారి పిఎం ఆఫీస్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, ప్రైమ్ మినిస్టర్ సెక్రటేరియట్ అనుకుంటాడు. సెక్రటరీ టు ది క్యాబినెట్. కానీ ఈయన ఇంకో పర్స్పెక్టివ్ చేశాడు. ఈయన చాలా బాహీనుడు, ఇది కాబట్టి డిస్క్రైబ్ చేశాడు కదా. ఈయన వల్ల ఇంకా నెహ్రూ గారి కుమార్తె కూడా కంటరే. ఈయన కూడా ఇందిరాగాంధీ ఏమంటారో భయపడేవాడు. ఇందిరాగారి ఆశీర్వాదం కోసం వెళ్ళాడు. తర్వాత ఇందిరాగాంధీని తన క్యాబినెట్ లో ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ మినిస్టర్ ఆహ్వానించాడు. సో అంటే లాల్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అవ్వడానికి ఆయన వయసు కూడా పెద్ద కాదు. ఆయన 1904లో పుట్టాడు. ఇది 40 సంవత్సరాలు.
ఇందిరాగాంధీ వయసు ఆయన కంటే 14 సంవత్సరాలు చిన్నదే. కానీ నెహ్రూ గారి యొక్క లెగసీ స్ట్రాంగ్ లేడీ. సో ఇమేజ్ నాకు ఇవ్వలేదు, బట్ షీ వాజ్ ఎ కంటెండర్. ఆయన కూడా సపోర్ట్ చేయడానికి వెనకాడిందంట. చివరికి పార్టీలో అందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చి ఈయన పేరు ప్రపోజ్ చేస్తే ఆయన తగ్గ తప్పలేదు. సో ఆయన ఆశీర్వాదం అనడానికి వెళ్ళాడు. మీరు నాకంటే చాలా పెద్దవారు, ఆల్రెడీ కాంగ్రెస్ కమిటీ, పార్లమెంట్ కమిటీ, నా ఆశీర్వాదం కాదు నా మద్దతు ఇస్తానని చెప్పి చాలా ప్రభుత్వం. అప్పుడు వెంటనే అడిగారట, మీరు నా క్యాబినెట్ లో ఉండడానికి సమస్య లేదని యాక్సెప్ట్ చేశారు. సో క్యాబినెట్ సెక్రటరీగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ నియమించున్నాడు. ఆయన పేరు ఎల్కే కాదు. అలానే సెంట్రలైజ్డ్ పవర్ స్ట్రక్చర్ వస్తుందన్నమాట. ఎక్కువగా కూడా సెంట్రలైజ్డ్ పవర్ స్ట్రక్చర్ ఉన్నప్పటికీ ఆయన ఉన్న కరిస్మాటిక్ లీడర్షిప్ తోటి ఆయన డెమోక్రటిక్ గా ఫంక్షన్ చేసేవాడిని క్రిటిక్స్ చెప్పారు. కానీ శాస్త్రి గారు బలహీనుడు అని చెప్తూనే ఆయన గురించి కాన్ఫిడెన్స్ పవర్ సెంట్రిజం డెవలప్ అయింది అంటే. సో ఎల్కే జాన్ అతను కంప్లీట్ గవర్నమెంట్ ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు. అలానే ఇప్పుడు జాయింట్ సెక్రటరీ ఉన్నాడు, ఇదంతా ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. ఇంకా జీసీఆర్ అని ఉంటుంది, అంటే గ్రాండ్ కౌన్సిల్ ఆఫ్ రిపబ్లిక్. దీంట్లో దిస్ ఇస్ లైక్ ది హైయెస్ట్ పొలిటికల్ కోర్ట్ ఆఫ్ ఇండియా, ఇన్ విచ్ యు ఫైండ్ 19 members from the Congress committee and 13 members were all chief ministers of various states. Then you find about 8 of his own cabinet members, central cabinet members, plus 4 to 5 special invitees, all together constituting 45 members of the Grand Council of Republic. ఇది క్యాబినెట్, ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ సెక్రటేరియట్ ఆఫీసు, ఈ రెండు పవర్ స్ట్రక్చర్స్ అయింది. ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు డిలే డెసిషన్ తీసుకున్నాడు. బహుశా ఆయన అంటే ఎందుకు ఆయన ఈ రెండింటిని ఏర్పాటు చేసుకుంటాడు అంటే, నెహ్రూ గారు డెసిషన్ తీసుకుంటే ఎందుకు మాట్లాడేది లేదు. ఈయన ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, ఆయనకి ఆ పోస్ట్ రావడం అనేది అనూహ్యమైంది. అటువంటి పరిస్థితుల్లో ఈయన ఒంటరి పోకపోతే చదవదు. అందువల్ల డిలే ఆయన తెలుసండి, డిలే జరుగుతుంది, క్రిస్మస్ తెలుసు. బట్ ఈవెన్ డిసార్టెడ్ దిస్ అనమాట. సో మనం కూడా మన జీవితాల్లో కొన్ని డెసిషన్స్ మనకు అనిపిస్తూ ఉంది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనట్టు చేసినట్టు నేను చేయట్లేదే. నాకున్న చిన్న వాటిలో చెప్పారు, సెక్రటరీ ఆఫ్ కాంగ్రెస్, సెక్రటరీ ఆఫ్ అఫిలియేట్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్, వైరా కాలేజెస్ లో నీ అభిప్రాయం ఏంటి, నువ్వేం చెప్పేంటి, నువ్వేం చేయడానికి నాకేం తెలియదు, నేనేం చెప్పనని చెప్పి అంటే తప్పించుకోవడం కాదు. అవసరమైనప్పుడు ప్రకాశం గారి దాకా బటన్స్ కొడతాయి కాదు, కానీ 10 మంది ఆలోచన ప్రకారంగా మనం నడవాలి. ఏ ఒక్కరికి కోపం వచ్చినా సరే ఆ రోజు మన లాస్ట్. అంబేద్కర్ గారు కూడా ఆయన అట్లాంటివాడు కాబట్టి మైసూరులో విద్యాశాఖలో కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆ కార్పెట్, రెడ్ కార్పెట్ అంటే అప్పటికే ఈజ్ ఏ పిహెచ్డి esteemed universities. He was invited by the Mysore government to act as the secretary. Vice and చేసేవారట ఆయన మొత్తం. ఆయన సెక్రటరీ నేషన్ వాళ్ళని చూపారాయి. కానీ నవ్వుకొని పాల్గొనే అమ్మాయి, నేను ఎందుకు ఇక్కడ కూర్చున్నాను, నా మనసులో ఉంది, నేను ఏం చేయాలనుకున్నాను తెలియదు. అమ్మాయి మీద నేను ఎందుకు బ్రహ్మాస్త్రం, ఇప్పుడు నేను వేరే మీద బ్రహ్మాస్త్రం చేస్తే వాళ్ళతో పాటు లక్షల మంది వస్తారు, నా ఎనర్జీ ఎంత వేసి. కాబట్టి నేను శ్రీచవాస స్టేజ్ రీచ్ చేసిన తర్వాత అప్పుడు నా తెలుగువార్తను అదే రాజధాని. కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తుల గురించి నేను హిస్టరీ వాడిని కాబట్టి నేను ఈ ఇటీవల ఈ ప్రకాశం గారు, చార్లా గారు చూస్తున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ కొన్నిసార్లు రైలు యాక్సిడెంట్ అయింది. ఇది చదువుతున్నప్పుడు చార్లా గారి గురించి నాకు మళ్ళీ మనసుకు వచ్చింది. ఆయన విజయలక్ష్మి పని వీరిద్దరూ యుఎన్ఓకి వెళ్ళాలి. చైనా యుద్ధం వాటికి జరుగుతుంటాయి రిప్రజెంటేషన్. వాళ్ళ విమానం కొద్ది రోజులు పైకి ఆగిపోయిందంట, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి.
తర్వాత 3 రోజులు పట్టిందంటే ఇంకో విమానం ఏర్పాటు చేయాలి. ఈ విమానాలు మీద తీసుకున్నాడు అమెరికా గవర్నమెంట్. ఏదో రిక్వెస్ట్ చేసి ఎవరైతే తెలుసుకుంటే విమానం ఏర్పాటు చేస్తారు. లైఫ్ రిస్క్ ఇస్తున్నాడు. ఈ లైఫ్ అంతర్జాతీయ భారతదేశం టెక్నాలజికల్, ఇప్పుడు మీరు చెప్పారు నేను సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా అనేది నేను మా టీహెచ్ హౌ ది టెక్నాలజీ అప్లై టు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆఫ్ యూర్ అండ్ షుగర్ ఫ్యాక్టరీస్ దాన్ని తీసుకుంటాను నేను. తిరునాళ్ళలో మన ఐసీయూలా తినడానికి పండించారు 1934. ప్రపంచంలోనే పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఎవరు ఈ రోజులో మన పెదకూడి వాళ్ళు, మరి అక్కడ ఉన్నటువంటి అరసీలు వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామాలందరూ ఎంత కృషి చేస్తే ప్రతి ఎకరంలో ఎక్కడ పని చేస్తే ఆ టెక్నాలజీ విషయంలో రెడీ. అందుకే నేను విదేశీ వాళ్ళతో రెగ్యులర్ వెళ్తున్నాను. సో కాబట్టి అటువంటి టెక్నాలజికల్ సిచ్యువేషన్స్ లో శాస్త్రి గారు పెద్ద దేశాన్ని ఇండిపెండెన్స్ 15 సంవత్సరాలు నెహ్రూ గారికి నాకు ఇష్టం అంటే నా చేత ప్రొఫెసర్ బజరాజ్ కృష్ణమూర్తి గారు నెహ్రూ గారి మీద ఉపన్యాసం చేశారు. 17 years is quite long, the history of this country. He has promised many things, could not do anything and implement none of this. వారిని ఖండిస్తూ నేను 2.5 గంటలు మాట్లాడాను. What is the nature of the country when India got independence? Well, something is wrong. The slavery of this country, the oppression and the economic backwardness, technological backwardness. How does Nehru take the country in a day? Yes, he promised many things. It is these dreams they will realize. అక్కడ నేను కాసేపు మాట్లాడాను. వారే ఇప్పుడు ఏపీఎస్టీ కాంగ్రెస్ వ్యవస్థాపక సెక్రటరీ, బట్ మై అకాడమిక్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ వెరీ. సో ఇప్పుడు మీరు అనేక ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. ప్రధానమైన ఏంటంటే అన్నమే లేదు దేశంలో. వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, మ్యానుఫ్యాక్చర్, బిగ్ ఛాలెంజ్. ఫుడ్ లేదు. అమెరికా నుంచి డంప్ చేస్తున్నాం, కానీ ఇండో పాక్ వార్ జరిగింది. పాకిస్తాన్ వాళ్ళు ఆయుధాలు సప్లై చేశారు. పాకిస్తాన్ సైడ్ తీసుకున్నాడు ఇండైరెక్ట్ గా. అప్పుడు ఇండియాకి ఆహారం ఇవ్వడానికి తీసుకోవాలి. ఇది ఎలా? ఖచ్చితంగా అక్కడే చెప్పానే ప్రకాశం గారి గురించి చదువుతున్నప్పుడు, వీరి గురించి చదువుతున్నప్పుడు ఆయన గురించి వస్తున్నాడండి. వీళ్ళందరూ సమకాలీన. ఆయన ఇక్కడ మనకి 1950 స్టేట్ ఫార్మేషన్, ఆ తర్వాత ఈయన సెంట్రల్ లో మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన సమస్య ఈయన సమస్య ఉండాలనిపించింది. ప్రొక్యూర్మెంట్ పెట్టాడు ప్రకాశం గారు. విలేజ్ యూనివర్సిటీ పెట్టించాడు. గ్రామీణ విశ్వవిద్యాలయం పెట్టించాడు. ఆ రోజుల్లో నేషనల్ మూవ్మెంట్ లో పాల్గొన్నటువంటి స్వదేశీ మూవ్మెంట్ లో పాల్గొన్న నాయకుల్ని తీసుకొచ్చి ప్రొఫెసర్ గా అపాయింట్ చేశాడు. గ్రామంలో కూడా ఒక యాక్షన్ ఓరియంటెడ్ రీసెర్చ్ లాగా పెట్టించాడు ఆయన ప్రకాశం. ఆహారం కొరత వచ్చినప్పుడు బాగా గుర్తు, 70లో కూడా ఇళ్ళకి వచ్చి కూలి వాళ్ళు ఒకసారి బియ్యం ఏంటండి మా రాష్ట్రం అయిపోయింది, 2 బస్తాలు అయిపోయింది, రేపు కూలి పని చేసి తెలుసుకోవాలండి. నాకు బాగా తెలుసు. ఏమన్నా రమణ గారు, గుర్రం జాషా గారు ఆ కాలాల 1930s 40s లో 100 రూపాయలు 1000 రూపాయలు ఇవ్వలేదు, రాష్ట్రం తెచ్చారు. నాకు తెలుసు ఏమన్నా గారు చెప్పారు. సో అలాంటి పరిస్థితుల్లో వీరికి దేశం మొత్తానికి ఆహారం ఎలా అందించాలి? ఫోర్స్ ప్రొక్యూర్మెంట్ చేయమన్నారు. అంటే ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మేము పుల్లు పెట్టేవాళ్ళం గ్రామాలు. వచ్చిన వడ్డని పుల్లు పోసేవాళ్ళం. ఇంట్లో వాళ్ళు గాలిలో పోసేవాళ్ళం. వ్యవసాయం వచ్చినప్పుడు ఒక బొద్దు పోసి దాంట్లో వడ్డీ తీసేవాళ్ళం గ్రామాలు. సో ఇప్పుడు అన్నం లేక చచ్చిపోతున్నారు. గ్రామాల్లోనే ఉన్న వ్యవసాయదారు కుటుంబాల్లో ఇద్దరు ఉన్నాయి. కోర్సు ప్రొక్యూర్మెంట్ ఏమన్నారు? అన్ని స్టేట్ చీఫ్స్ 4 సార్లు పిలిచాడు అనేక అంశాల మీద. మన చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ సభావేశాలు ఇక్కడ గందమానం ఉంటే కనుక నీళ్ళే దాచుంటాడు. ఆయనే కాదు అన్ని రాష్ట్రాలు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే సెంట్రల్ లో కొన్ని డెసిషన్స్ ముఖ్యమంత్రి యొక్క ప్రెజెన్స్ లోనే వాళ్ళ సహకారం తీసుకోవాలి. 4 సార్లు అన్ని సార్లు ఆ ముఖ్యమంత్రులందరూ ఆయన అడిగింది ఏది సపోర్ట్.
ఇంక్లూడింగ్ అంటే నిర్బంధంగా గోడవలసి దాటినటువంటి గొడ్డుల మీద తెచ్చి గొడ్లు కానీ గోధులు కానీ పబ్లిక్ డిస్ట్రిక్ట్ పెట్టాలి. చల్లపల్లి మందుల అందుకే పెట్టారు. షుగర్ ఫ్యాక్టరీలో తయారు షుగర్ మొత్తం ఇక్కడేమో షుగర్ తినేవారు. చల్లపల్లి మందుల పెట్టి రైల్వేతో కాంట్రాక్ట్ ఏర్పడి అన్ని జిల్లాలకు కలెక్టర్స్ ఆర్డర్స్ ఇచ్చి ఫ్యాక్స్ మెసేజ్ వెళ్ళేది. అండ్ సెండింగ్ సో మెనీ టన్స్. కిరసాయిలు మనకి దీంట్లో రేషన్ ఉండేది, మనకి గోధుమల రేషన్ ఉండేది, బట్టల రేషన్ ఉండేది. అది మన దేశ పరిస్థితి. అక్కడ బీడబ్ల్యూసీ ప్రమోట్ చేసి మరి ఆ యొక్క వీటిని అధిగమించడానికి కృషి చేశారు. సో ఫుడ్ కార్పొరేషన్ ఇండియా కూడా ఇది పెట్టింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కూడా సరే. ఇది క్యాబినెట్ ఎక్కడ ఉన్నారు తెలుసండి? రైటిస్టులు, సోషలిస్టులు, లెఫ్టిస్టులు, సెంట్రిస్టులు. వాళ్ళ పేరు చూడండి. నేను సంజయ్ రెడ్డి పటేల్ అంటే వల్లభాయ్ పటేల్, సుబ్రహ్మణ్యం గారు, దామోదరం సంజయ్ గారు సోషలిస్టులు. మా పైన అందులో రైటిస్ట్, సంజయ్ రెడ్డి కూడా రైటిస్ట్ ఉంది కదా. తర్వాత చవాన్ ఈజ్ ఏ సొఫిస్టికేటెడ్ లెఫ్టిస్ట్ బట్ అన్కన్విక్టెడ్ లెఫ్ట్. తర్వాత మిసెస్ గాంధీ ప్రిడామినెంట్లీ సెంట్రిస్ట్. కృష్ణమాచారి, కబీర్ చావ్లా వీరు రేషనిస్ట్. త్యాగి గారు రియాక్షనిస్ట్, నందగారు అబ్స్ట్రాక్షనిస్ట్. సో ఇటువంటి భావజాలాలతో ఉన్నటువంటి వాళ్ళకి ఈ క్యాబినెట్ ముందుకెళ్ళాలి. ఆంధ్ర నుంచి ఇద్దరిని, తమిళనాడు నుంచి, బెంగాల్ నుంచి ఇద్దరు క్యాబినెట్ తీసుకున్నారు. మహారాష్ట్ర నుంచి, పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బాంబే. ఈ ప్రొక్యూర్మెంట్ తర్వాత రేషనింగ్ ఏమంటే భారతదేశంలో ఉన్నటువంటి 8 ప్రధాన నగరాల్లో ఒక కలకత్తా నగరంలోనే అది పాసిబుల్ అయింది. జస్ట్ బికాస్ ఆఫ్ ది సపోర్ట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. మిగతా అన్ని టౌన్స్, పెద్ద టౌన్స్, ఢిల్లీ కానీ, చెన్నై కానీ అన్నింటిలో కూడా వీళ్ళు ఎవరు పాటించారు, ఏ ముఖ్యమంత్రి పాటించారు. అనేక మంది ఆకలితో అలవడ్డారు. సరే, ఇతను ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో అంతర్జాతీయ విషయాల్లో ఆయన చూపిన చొరవ అంటే క్రిటికల్ గానే ఉంది. బట్ అందుకంటే ఇంకా ఏమి పెద్దగా చేయలేరు ఆ సందర్భంలో. ఉదాహరణకి ఆయన ఉపన్యాసంలో మాట్లాడాడు 15th August 1964 పాకిస్తాన్ రేడియో. ఫోర్స్ వి మెట్ విత్ ఫోర్స్. ఇంకా బలహీనం నాడు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అంటే మన మీద ఏమైనా దాడి చేస్తే మళ్ళీ దాడి. ఇప్పుడు మోడీ గారు గుర్తుకొస్తారు అన్నవాడు రాన్ ఆఫ్ టచ్ మీద పాకిస్తాన్ ఆక్రమించినప్పుడు ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడు. 3 వారాలు ఎంత జరిగింది సెప్టెంబర్లో. అలానే జూన్ నుంచి ఏప్రిల్ నుంచి జూన్ వరకు 65లో ఒకసారి, మళ్ళీ 3 weeks 65. అలాగే ఇండో సర్వీస్ ఆర్మ్స్ యాక్ట్, సిరియాతో ఆర్మ్స్ యాక్ట్ అనేక అంతర్జాతీయ ఈ యొక్క పుస్తకాన్ని అంటే నేను క్రిటికల్ ఎవాల్యుయేషన్ పుస్తకాన్ని మనీష అని ఆమె 1977లో హిమాచల్ యూనివర్సిటీలో ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్ అని ఆ బుక్ లో క్రిటికల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆల్ ద ప్రైమ్ మినిస్టర్స్. ఇది ఒక 89 పేజీలు. ఖైరోలో ఒక సదస్సు. ఆ సదస్సులో చైనా న్యూక్లియర్ బాంబ్ యొక్క పాలసీ గురించి 48 దేశాలు పాల్గొనే ఆ డిబేట్. శాస్త్రి గారు బలంగా వాళ్ళ చేత న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయడం ఒప్పించాలని చాలా వాదించాడు. ఎక్సెప్ట్ 5 countries. నేను ఎంత బలంగా మాట్లాడినా 5 దేశాలు, ఇండియా, సైప్రస్, ఘానా, ఉగాండా, జాంబియా, ఈ దేశాలు తప్పితే మిగతా అన్ని కూడా ఆ చైనా వాడు తయారు చేసిన బాంబు ఇప్పుడు శాస్త్రి చెప్పి. సో on 17th of March 1965 దహర్జాన్ అనేటువంటి ఆ ప్లేస్ లో ఆయన ఈస్ట్ పాకిస్తాన్ లో
ఈ అగ్రిమెంట్ అక్టోబర్ 1964 12th అక్టోబర్ అగ్రిమెంట్ వార్ రావడం జరిగింది. ఆ అగ్రిమెంట్ ఏం జరిగిందంటే we lost as much as, let us say, 350 square miles in the area of Ranakut. తర్వాత 19th of February 1969 లో మళ్ళీ దాని గురించి సాగం జరిగింది. తర్వాత ఈయన ఫుడ్ ఇష్యూ, రెండు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇష్యూ వచ్చేసరికి ఏ భాషను మనం తీసుకోవాలి. నేను చెప్పాను there are 7 problems, 17 years in the history. భాష ఇష్యూ వచ్చినప్పుడు మనకు తెలుసు తమిళనాడులో ఏ విధంగా రుచిపడ్డారు. హిందీని వృత్తాలను చూశారు. అప్పుడు 4 ఫార్ములా ఫాలో అయ్యారు. ఎందుకంటే ఒకటి ఆంగ్ల భాష, కేంద్రాల యొక్క ప్రత్యుత్తరాలన్నీ ఆంగ్ల భాషలు, రాష్ట్రాల కేంద్రం చేయాల్సి వచ్చినప్పుడు అది ఆంగ్లంలో కానీ హిందీలో కానీ చేయొచ్చు. తర్వాత స్టేట్ లో మాత్రం మీ మాతృభాషలో మీ పరిపాలన జరుపుకో. 4వది కంప్లీట్ గా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ లో మాత్రం ఇంగ్లీష్. సో హిందీ కూడా యాజ్ అ సెకండ్ లాంగ్వేజ్ ఉండొచ్చని ఈ 4 లాంగ్వేజ్ జరిగింది. కానీ మనకి 1963 ఏప్రిల్లో ఈ యాక్ట్, అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ పాస్ అయినప్పుడు అప్పుడు వచ్చినటువంటి యాజిటేషన్ లో మనకి ఈ సమస్య ఏంటంటే ఏదైతే టేక్ ఇంగ్లీష్ నేషనల్ లాంగ్వేజ్ ఆ హిందీ యాజ్ నేషనల్ లాంగ్వేజ్ డిబేట్ 4 ఫార్ములా ఫాలో. 400 మంది ఈ వివాదంలో ప్రాణాలు భాష కోసం. సో అగ్రికల్చర్ క్రైసిస్, ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ స్లోయింగ్ అండ్ దెన్ massive unemployment, infrastructure problems, inflation on the market, and I told you about the food stocks. So ఈ విధంగా మనకి శాస్త్రి గారి టైంలో ఏ విధంగా సమస్య ఏర్పడింది మనం చూస్తున్నాం. సో ఇన్స్పైర్ ఆఫ్ దట్ ఆయన ఫైనల్ గా కాశ్మీర్ లో ఇండో పాక్ వార్ ఆపడానికి ఫైనల్ కాశ్మీర్ అగ్రిమెంట్ జరిగింది. 10th of January 1965 లో. ఆ మరునాడే మనకి ఫ్యాక్స్ వచ్చింది ప్రైమ్ మినిస్టర్. దీని మీద అనుమానం వచ్చింది, ఏం జరిగింది, ఎవరన్నా కాన్ఫరెన్స్ ఏంటంటే, కానీ యాక్చువల్ హార్ట్ అటాక్ అని చెప్పారు. సో ఆయనకి గురు పిల్లలు. సో వాళ్ళు కూడా తర్వాత యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉన్నారు. కొందరు బీజేపీలో ఉన్నారు, కొందరు కాంగ్రెస్ లో ఉన్నారు, కొందరు కార్పొరేట్ కంపెనీస్ లో పనిచేస్తున్నారు. బట్ చూడండి ఆయన బ్యాక్గ్రౌండ్ చాలా నిరాడంబరంగా క్యాప్ తోటి ఉంటాడు. సో ఐ థ్యాంక్ ది ఆర్గనైజర్స్ ఫర్ ప్రొవైడింగ్ an opportunity to get introduced to శాస్త్రి. నేనేమి మీ ముందు ఏదో చెప్పానని అనుకోను, కానీ నా చేత తగ్గించారు. నా ద్వారా ఇంకా చాలా మంది పిల్లలు చెప్పారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్. ప్రెసిడెంట్ గారు మన చీఫ్ గెస్ట్ గారిని మీరు ఇంట్రడ్యూస్ చేయండి అంటే జనరల్ గా మన దగ్గర 2 పేజీలు ఇంట్రడక్షన్ ఉంటుంది, మహా అయితే 3 పేజీలు ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆయన ఒక చిన్న ఫైల్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు, 17 పేజీలు. సో అది నేను చదువుకుంటూ పోతే కనుక ఈరోజు మీటింగ్ అంతా అయిపోయింది. అందుకని ఏదో క్లుప్తంగా కొన్ని మర్చులకి అనౌన్స్ చేస్తాను మీ అందరికీ. ఆయన ప్రొఫైల్ ఎలాగో మన వాట్సాప్ గ్రూప్ లో ఉంది కాబట్టి ఇట్స్ ఎన్ ఆనర్ టు ఇంట్రడ్యూస్ డాక్టర్ బోవా శ్రీనివాస్ రెడ్డి గారు. ఈజ్ ఏ PhD in history. He has done MA and M2, and he did his PhD from Central University Bangalore. And he has keen interest in the specializations around agriculture, industrial development, in modern period of India.
he has interest in Indian national movement, religious history, modern economic institutions in India, socio-economic history of India. అలా చాలా టాపిక్స్ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆయన రీసెర్చ్ చేసిన మటుకు గ్రోత్ ఆఫ్ అగ్రో ఇండస్ట్రీస్ ఇన్ ద నార్దర్న్ సర్కల్స్ డ్యూరింగ్ ది ఇంటర్-వార్ పీరియడ్. సారీ, cane cultivation and sugar industry in Andhra Pradesh during the pre and post independence. అలానే కనీసం ఒక 7 ఆథర్ చేశారండి ఆయన, బుక్స్ పబ్లిష్ చేశారు ఓవరాల్ గా. అలాగే రీసెర్చ్ పేపర్స్ వచ్చేసేటప్పటికి ఆయన ఆల్మోస్ట్ 20 రీసెర్చ్ పేపర్స్ వరకు పబ్లిష్ చేయడం జరిగింది around history and agriculture and mostly in the prehistoric, pre-independence historic area. And he has made multiple papers presented in multiple events that are close to, అంటే అన్ని చదువుతూ వెళ్తే నేను చెప్పాను కదా ఈ రోజు అయిపోతుందని, ఒక 12 పేపర్స్ ఆయన ప్రజెంట్ చేశారండి వేరియస్ అకేషన్స్. అండ్ హి హస్ బీన్ ఆన్ ది ఎడిటోరియల్ బోర్డ్ ఆఫ్ APHC, AP Historiography, and he is on the executive committee, currently serving as General Secretary of Andhra Pradesh History Congress, and also Andhra Pradesh Affiliated Colleges Teachers Association, ACTA Union under. And he served as executive member of APHC for a period of 3 years during 2009 and 4. And he also been part of boards of studies in various colleges in their departments of history, including the Noble College, Machipatnam, SVRM College, Nagaram, SDMS Women's College, Vijayawada, University Army on the Board of Studies in History, Krishna University, Machipatnam. అలా చెప్పుకుంటూ పోతే బోర్డు ఉన్నాయి. అలానే ఆయన చాలా సెమినార్స్ కూడా అన్ని చేశారు. Organized a convened UGC sponsored 2-day national seminar on applications of modern science and technology in India during British rule. Again, historical. Research project వచ్చేసి UGC granted projects చేశారండి ఆయన. And he is also a resource person for UGC. He delivered lectures, UGC sponsored lectures on history and literature, impact of colonialism in India, British science policy in India, etc. Around 8 of them, and mostly on history and culture aspects of India, AP, and surroundings. And he is a resource person, and he served as a resource person for various workshops and symposiums, and even guest lectures, around 14 of them across times. And more importantly, he has been a regular in radio and television programs, especially All India Radio Akashvani, Yuvavani program on various topics. And he is a guide for a lot of students who have got their doctorate and who are still in the process of getting their doctorates and who are still in the process of doing their research. And he has got a Lifetime Achievement Award by Society for Artificial Intelligence Medical and Engineering Research Society last year. And he is a life member of AP History Congress, executive member of AP History Congress, and he is an executive member of Society for History and Culture. And as far as his social activities go, he has done multiple activities, and he served as a secretary of Alumni Association of Andhra Royal College, General Council member, Alumni Association of India, built Jilla Gramina Granthaalayam in his native Moduguru, and he organized many literary and cultural activities in his native place Moduguru. And he is presently actively involved in the construction of a literary and cultural hall in the name of Devana Activities in Moduguru again. And
this is just a glimpse of his overall experience of last 30 years in academics. And sorry, sir, if I have missed out highlighting any key elements of your experience. But I thought this is a good introduction to say that we have got such an enormous amount of experience, and we are very much looking forward to your speech, especially on Lal Sanskrit. Thank you, sir.